mantunga badam 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 Kacha badam tura hater balla tage jodi city gone can హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే 2 లింక్స్ ఇస్తాను, వాటిని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బీట్ మార్క్ సాంగ్ బై నవ్య ఎడిట్స్ అనే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. నేను ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా ఇందులోనే ఇస్తాను, ఈ ప్రీసెట్లోనే ఇస్తాను, కాబట్టి మీరు మళ్ళీ టెక్స్ట్ని కానీ వాటి ఎఫెక్ట్స్ని కానీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరైతే ఇమేజెస్ని యాడ్ చేయండి. చూడండి, ఇక్కడ వరకు మనకి టెక్స్ట్ ఇంకా వాటి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. తర్వాత అయితే మనకి బ్లాంక్గా ఉంది. మనకి ఎక్కడి నుంచి అయితే బ్లాంక్ వస్తుందో అంటే 11.24 సెకండ్స్ డ్యూరేషన్ నుంచి అయితే మీరు ఇమేజెస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇమేజెస్ని యాడ్ చేయాలంటే గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇమేజెస్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఇమేజ్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది స్క్రీన్లో ఫిల్ అవ్వలేదు కదా, ఈ ఇమేజ్ మనకి స్క్రీన్లో ఫిల్ అవ్వాలంటే 3 డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పైన అయితే క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది ఇలా స్క్రీన్లో ఫిల్ అయిపోతుంది. చూడండి, మనకి బీట్ మార్క్ అయితే ఇక్కడ వరకే ఉంది, కానీ ఇమేజ్ మొత్తం ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా డ్యూరేషన్ అయితే మనం ట్రిమ్ చేద్దాం. రైట్ సైడ్లో ఉన్న యారో మార్క్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ట్రిమ్మింగ్లో 3rd బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా డ్యూరేషన్ అనేది ట్రిమ్ అయిపోతుంది. తర్వాత ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం. గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటారో ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. తర్వాత 3 డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పైన అయితే క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది స్క్రీన్లో ఫిల్ అయిపోతుంది. తర్వాత రైట్ సైడ్లో ఉన్న యారో మార్క్ బటన్ పైన క్లిక్ చేసి ట్రిమ్మింగ్లో 3rd బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా డ్యూరేషన్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇదే ప్రాసెస్లో అన్ని ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోండి. మనకి బీట్ మార్క్ లాస్ట్ ఆడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా సేమ్ ప్రాసెస్లో ఇమేజెస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇమేజ్ అన్నిటిని యాడ్ చేసుకున్నాం కదా, వీటికి ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ బై నవ్య ఎడిట్స్ అనే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఓన్లీ 2 ఇమేజెస్ మాత్రమే ఉంటాయి, చాలా సింపుల్ ఎఫెక్ట్స్. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ పైన క్లిక్ చేసి తర్వాత ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇలా ఎఫెక్ట్స్ని కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. మనకి స్టార్టింగ్లో టెక్స్ట్ ఉంటుంది, వాటి ఎఫెక్ట్స్ కూడా ఆల్రెడీ నేను ఈ ప్రీసెట్ ప్రాజెక్ట్లో ఇచ్చాను కాబట్టి మీరు దానికి ఎఫెక్ట్స్ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఇమేజెస్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడికైతే వచ్చేయండి. మనకి 11.24 డ్యూరేషన్ దగ్గర నుంచి అయితే ఇమేజ్ స్టార్ట్ అయ్యాయి కదా, సో ఇక్కడికి వచ్చేయండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మధ్యలో డబుల్ మార్క్ అనేది ఉంది. ఈ డబుల్ మార్క్ దగ్గర ఉన్న ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ మనకి ఒక సింగిల్ బీట్ మార్క్ ఉంది, ఆ తర్వాత అయితే మనకి డబుల్ బీట్ మార్క్ అయితే ఉంది. డబుల్ బీట్ మార్క్ ఇమేజ్ దగ్గరికి వచ్చేసి ఎఫెక్ట్స్ని అయితే పేస్ట్ చేసేయండి. ఇంతకుముందుకి మీరు ఏ ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకున్నారో ఆ ఎఫెక్ట్స్ని ఇక్కడ మనకి డబుల్ బీట్ మార్క్ అయితే ఉంది కదా, ఈ డబుల్ బీట్ మార్క్ దగ్గర ఉన్న ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇలా మనకి డబుల్ బీట్ మార్క్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్స్ని అయితే పేస్ట్ చేసేయండి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న ఎఫెక్ట్ అయితే ఓన్లీ మనకి డబుల్ బీట్ మార్క్ దగ్గర ఉన్న ఇమేజెస్ మాత్రమే అప్లై చేయాలి. ఇలా అన్ని ఇమేజ్కి అప్లై చేసిన తర్వాత అయితే ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. మనం ఆల్రెడీ ఫస్ట్ ఇమేజ్ కొన్న ఎఫెక్ట్స్ని అయితే అప్లై చేసాం కదా,
ఇప్పుడు సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకున్నారు. ఎఫెక్ట్స్ని కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇలా బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ సింగిల్ బీట్ మార్క్ ఉంది కదా, ఈ సింగిల్ బీట్ మార్క్ దగ్గర ఉన్న ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి. సింగిల్ బీట్ మార్క్ ఉన్న ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కూడా మనకి సింగిల్ బీట్ మార్క్ అయితే ఉంది కాబట్టి ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా మనకి ఎక్కడైతే సింగిల్ బీట్ మార్క్ ఉందో అక్కడ ఆ ఇమేజ్కి ఎన్నైతే ఉంటాయో మనకి ఇమేజ్ అన్నిటికి కూడా ఈ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయండి. ఓన్లీ మనకి సింగిల్ బీట్ మార్క్ ఉన్న దగ్గర మాత్రమే ఈ ఎఫెక్ట్స్ని అయితే అప్లై చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి డబుల్ బీట్ మార్క్ దగ్గర ఉన్న ఇమేజ్కి అయితే మనం ఇంత ముందుకే ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ సింగిల్ బీట్ మార్క్ దగ్గర ఉన్న ఇమేజ్కి మాత్రం ఈ ఎఫెక్ట్ని అప్లై చేయండి. ఇలా ఎండింగ్ వరకు మనకి ఎన్ని సింగిల్ బీట్ మార్క్ ఇమేజ్ అయితే ఉన్నాయో అన్నిటి కూడా ఈ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయండి. ఇప్పుడు మనం అన్ని ఇమేజ్కి అయితే ఎఫెక్ట్స్ని అప్లై చేసాం కదా. ఒకవేళ మీరు టెంప్లెట్స్ కూడా యాడ్ చేసుకోవాలంటే ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నుంచి మనకైతే ఇమేజ్ స్టార్ట్ అయ్యాయి కదా, సో ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చేసి గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. మీరు ఏ టెంప్లెట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ టెంప్లెట్ పైన అయితే క్లిక్ చేయండి. మనకి ఇది బ్లాక్ స్క్రీన్ టెంప్లెట్ కాబట్టి ఫస్ట్ అయితే మీరు ఇక్కడ మనకి సౌండ్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసి సౌండ్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఇలా టెంప్లెట్ పైన క్లిక్ చేసి సౌండ్ సింబల్ పైన క్లిక్ చేసి సౌండ్ అయితే టోటల్గా 0 చేసుకోండి. 0 చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు టెంప్లెట్ పైన క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ పైన క్లిక్ చేసి లైటన్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇది బ్లాక్ స్క్రీన్ అయితే మాత్రమే మీరు ఇలా చేయాలి. అదే గ్రీన్ స్క్రీన్ అయితే మనకి క్రోమాకి ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది మనకి ఎండింగ్ ఆడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వచ్చేసి రిమైనింగ్ అయితే ట్రిమ్ చేయండి. ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా టెంప్లెట్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ప్లే చేసుకొని చూడండి. కరెక్ట్గా వచ్చింది అనుకుంటే పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. మీకు ఏ రెజల్యూషన్ కావాలనో ఆ రెజల్యూషన్ పెట్టుకొని కింద ఎక్స్పోర్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.